దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ సోకడంతో వెయ్యిల కొద్ది కోళ్లు మృతి బాధపడుతున్నాయి. దీంతో వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుందని చనిపోయిన కోళ్లను ఊరికి దూరాన అడవి ప్రాంతాల్లో గోతులు తరవి దానిలో కోళ్లను ఖననం చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా చికెన్ తినవద్దని ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిస్తున్నా ప్రజలు పట్టించుకోకపోవడంతో ఇష్టానుసారంగా వ్యాపారస్తులు చనిపోయిన కోళ్లను కూడా అమ్మే పరిస్థితి కనపడుతుంది. అలాగే ఈ రోజు ములుగు జిల్లాలో ఏటూరు, నాగారం, వాజేడు మండలాలకు చెందిన కోళ్ల వ్యాపారులు కోళ్లకు సోకడంతో వందలాది కోళ్లు చనిపోవడంతో దీనికి వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కోళ్లను తెచ్చి దగ్గరలో ఉన్న ముళ్లకట్ట బ్రిడ్జి గోదావరిలో పడేసినట్లుగా సమాచారం. దీని వలన కోళ్లు గోదావరిలో తేలుకుంటూ నీటిని అపశుభ్రం చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు వ్యాపారస్తులపై ఆక్రమిక్యం చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని కోళ్ల వ్యాపారులను శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళతో నిండి ఉన్నది. గోదావరిలో స్నానం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని ఆ కోళ్ళను తొందరగా రిమూవ్ చేయవలసిందిగా కోరుచున్నాం. అధికారులు తొందర స్పందించాలి. దీనివల్ల రోగాలు వచ్చి చాలామంది ఇబ్బంది పడతారు. దయచేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి.